ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభవందనాలు తెలియజేస్తున్న ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో నింపండి, మేలు చేయండి, అయితే దీవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. దేవా తండ్రి, నీ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వీళ్ళు చేస్తున్న, నీ బిడ్డలు చేస్తున్న భక్తిని బట్టి, వారి యథార్థ ప్రవర్తన బట్టి తండ్రి, దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నారో, నిరీక్షణకు ఆధారమైనటువంటి నీవు నీ కృపలో వీరిని వర్ధల చేసి దీవించండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు దయచేయండి. యవనస్తులకు నాయన ఉద్యోగాలు దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వివాహాలయ్యి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతానం దయచేయండి నా తండ్రి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి. నీ కృపలో వర్ధల చేయండి ప్రభా. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి నా తండ్రి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న మా బిడ్డలను, యవనస్తులను నాయన మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు చేసుకుంటానికి సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాల్లో నీ బిడ్డలను వర్ధల చేయమని, రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్.